Guys, welcome to my channel. Let's begin today's section. సో ఇవాళ వీడియోలో మీకు నాయిస్ కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాయిస్ కమాండ్ వల్ల దాని ఒక ఎఫెక్ట్ ఏంటి అనేది. సో టు మ్యాక్సిమైజ్ ద విండో RW కొడుతున్నాను. తర్వాత గ్రిడ్స్ డిజేబుల్ అవ్వడానికి G బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్లేన్ కమాండ్ యూస్ చేసి ఒక సింగిల్ ప్లేన్ డ్రా చేస్తున్నాను అనమాట. సో ఒక సింగిల్ ప్లేన్ డ్రా చేసిన తర్వాత దీంట్లో సెగ్మెంట్స్ ఉంటాయి కదా, సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో మీకు సెగ్మెంట్స్ కనపడాలి అంటే F4 బటన్ నొక్కితే మీకు సెగ్మెంట్స్ అనేది మీకు డిజేబుల్ అవుతాయి అనమాట, ఎనేబుల్ అవుతున్నాయి అనమాట. సో అప్పుడు నేను నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా ఫర్ బెటర్ యూసేజ్ కోసం. సో నేను లెంత్ సెగ్మెంట్స్ 40 చేస్తున్నాను. అలానే విత్ సెగ్మెంట్స్ కూడా 40 సెగ్మెంట్స్ స్ప్లిట్ చేశాను అనమాట. సో ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత దీనికి నేను నాయిస్ అనేది మాడిఫైర్ అప్లై చేస్తున్నాను. సో ఆ నాయిస్ మాడిఫైర్ అప్లై చేస్తే ఈ ప్లేన్ ఎలా అవుతుందో చూడండి. సో దీనికి నేను మాడిఫైర్స్కి వెళ్ళి మాడిఫైర్ లిస్ట్లో నాయిస్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ మీకు నాయిస్ మాడిఫైర్ వస్తుంది. సో క్లిక్ చేసి నాయిస్ మాడిఫైర్ యాక్టివేట్ చేస్తున్నాను. సో నాయిస్ మాడిఫైర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో స్ట్రెంగ్త్లో అలాంగ్ X, Y అండ్ Z డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో ఇది 2D ప్లేన్ కాబట్టి మనకి X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో సర్ఫేసెస్ అనేది ఏమి ఉండవు, ఓన్లీ Z డైరెక్షన్లోనే సర్ఫేస్ ఉంటాయి. సో నేను Z డైరెక్షన్లో స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు స్లైట్లీ చేంజెస్ వస్తున్నాయి చూడండి, స్లైట్ అండులేషన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మీకు అది నెంబర్ ఆఫ్ అండులేషన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్లో స్కేల్ డిక్రీజ్ ఉండాలి. మీకు స్కేల్ ఎప్పుడైతే తగ్గిస్తే అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ అండులేషన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నీకు 100 ఉంది కదా, సో నేను దాన్ని స్కేల్ ఫ్యాక్టర్ డిక్రీజ్ చేస్తుంటే మీకు అండులేషన్స్ అనేది డెవలప్ అవుతుంటాయి. ఓకే, సో ఇంకాస్త మీకు స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా అది దానికి ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇంకో నాయిస్ ఆప్షన్లో సీడ్ అని ఉంది. సీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే దాని ఒక ఎఫెక్ట్ చూడండి ఎలా వస్తుందో. సో సీడ్ అప్లై చేసినప్పుడు దాని ఒక ఎఫెక్ట్ అనేది ఇంకోలాగా ఉంటుంది. సో సీడ్ 0 చేస్తున్నాను. తర్వాత ఫ్రాక్టర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రఫ్నెస్ అనేది ఇటరేషన్స్ అనేవి ఆన్ అవుతాయి అన్నమాట. సో రఫ్నెస్ పెంచితే ఆటోమేటిక్గా మీకు అండులేషన్స్ క్రియేట్ అయినాయి కదా, అండులేషన్స్ దాని ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో రఫ్నెస్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. రఫ్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 పెడితే అండులేషన్స్ ఉన్నాయి కదా, అండులేషన్స్ దాని ఒక ఎఫెక్ట్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో నేను రఫ్నెస్ 0 పెడుతున్నాను. తర్వాత ఇటరేషన్స్ ఉన్నాయి కదా, ఇటరేషన్స్ మీకు స్మూత్ ఫినిష్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇటరేషన్స్ తగ్గిస్తే మీకు ఆటోమేటిక్గా ఇక స్మూత్ ఫినిష్ వస్తుంది చూడండి. ఇటరేషన్ తగ్గిస్తే మీకు ఆటోమేటిక్గా స్మూత్ ఫినిష్ అనేది వస్తుంది. అదే ఇటరేషన్ పెంచితే మీకు దాని ఒక ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇటరేషన్స్ నేను 1 చేస్తున్నాను, అప్పుడు మీకు స్మూత్ ఫినిష్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇది నాయిస్ కమాండ్ వల్ల యూసేజ్ అనమాట. సో నేను ఫస్ట్ మీకు ప్లేన్ మీద డ్రా చేసాం కదా, అది ఒకవేళ బాక్స్ మీద డ్రా చేస్తే నాకు నాయిస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడండి. సో నేను ఒక బాక్స్ తీసుకున్నాను. సో బాక్స్కి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తున్నా 40, లెంత్ వైజ్, విత్ వైజ్ 40, హైట్ వైజ్ 40. సో సెగ్మెంట్స్ అనేది మీరు ఎన్ని సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తే అంత ఫినిషింగ్ అనేది, స్మూత్ ఫినిషింగ్ అనేది మీకు డెవలప్ అవుతుంది అనమాట. సో నేను సెగ్మెంట్స్ పెట్టుకున్నాను. సో ఈ బాక్స్ సెక్షన్కి ఇప్పుడు నేను మాడిఫైర్స్ అప్లై చేస్తున్నా. మాడిఫైర్ లిస్ట్లో నాయిస్ మాడిఫైర్ అప్లై చేస్తున్నా. సో నాయిస్ మాడిఫైర్ అప్లై చేసిన తర్వాత సో నేను స్ట్రెంత్, ఈ బాక్స్కి మనకి అలాంగ్ X ఉంటుంది, Y ఉంటుంది, Z ఉంటుంది. సో మన స్ట్రెంత్ అనేది దీనికి 3 డైరెక్షన్స్లో ఇవ్వచ్చు అనమాట. సో స్ట్రెంత్ నేను 2 మీటర్ డిఫైన్ చేస్తున్నాను. బట్ దీని ఒక ఎఫెక్ట్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ అవ్వట్లేదు అనమాట. సో ఎఫెక్ట్ విజిబుల్ అవ్వాలంటే మీకు స్కేల్ అనేది తగ్గించుకోవాలి. స్కేల్ తగ్గిస్తే ఆటోమేటిక్ మీకు నెంబర్ ఆఫ్ అండరేషన్స్ అనేది ఎక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ అండరేషన్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను స్ట్రెంత్ ఇంక్రీజ్ చేస్తున్నాను అరౌండ్ X డైరెక్షన్. along Y direction, along Z direction.
సో అప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఇంకా మళ్ళీ మీకు ఈ సెగ్మెంట్స్ అనేది డిజేబుల్ అవ్వాలంటే ఈ ఎండ్ ఫేస్లో వచ్చేసరికి ఎండ్ ఫేసెస్ మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారు ఇప్పుడు మీకు ఆల్రెడీ అండర్లేషన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో ఈ అండర్లేషన్స్ మీరు 2Dలో అయినా చేసుకోవచ్చు, 3Dలో అయినా చేసుకోవచ్చు. 2Dలో చేసుకోవాలంటే ప్లేన్ మీద నాయిస్ మాడిఫైర్ యూస్ చేయాలి. అదే 3Dలో చేసుకోవాలంటే 3D ఆబ్జెక్ట్స్ మీద నథింగ్ బట్ బాక్స్ వాటి మీద మీరు నాయిస్ కమాండ్ అనేది మాడిఫైర్ అనేది అప్లై చేస్తే మీకు 2D ఆర్ 3Dలో మీరు నాయిస్ మాడిఫైర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతతో నేను క్లోజ్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మీకు టూల్ యూస్ చేసేటప్పుడు ఏమైనా క్వైరీస్ కానీ ఏమైనా డిఫికల్టీస్ కానీ ఫేస్ చేస్తే ప్లీజ్ కామెంట్ బిలో. ఐ విల్ సాల్వ్ ద ఇష్యూస్. థ్యాంక్ యూ.